నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఒక 8 నెలలు పూర్తి కాకముందే ఈ రోజున కార్మికులంతా రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కారణం ఏమనగా ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సభలో భాగంగా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం మెమరాండం ఇచ్చే జరుగుతుంది. 2019లో గత ప్రభుత్వం వైసీపీ తీసుకొచ్చిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక విధానాన్ని రద్దు చేసినప్పుడు మరో విధానాన్ని కల్పించడం కనీస ధర్మం. అటువంటిది వాళ్ళు పాటించకుండా రద్దు చేసేసాము అంతే. దీని వెనకాల ఉన్న అంతరం ఏంటంటే దీన్ని ఏదన్నా ప్రైవేట్ వ్యక్తులకి ఒక కార్పొరేట్ సంస్థలకి అప్పగించే ఆలోచన ఉందేమో మరి తెలియదు. ఈ జిల్లా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆప్కాస్ విధానం రద్దు చేసిన వల్ల కార్మికులు పిఎఫ్ నష్టపోతారు, ఈఎస్ఐ నష్టపోతారు. వీళ్ళు రిపోర్టింగ్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కానివ్వండి, చనిపోయిన వాళ్ళలో వేరే ఎంప్లాయ్మెంట్కి ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి చాలా కూడా నష్టపోతారు. మేము అడిగేది ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని, అయ్యా మీరు ప్రజలకు మంచి ఇవ్వడం పర్లేదు, చెడు మరుగులు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలి, లేదంటే దానికన్నా మెరుగైన విధానాన్ని తీసుకొస్తే దీన్ని రద్దు చేయాలి. మెరుగైన విధానం తీసుకున్నప్పుడు రద్దు చేయడం చాలా దుర్మార్గం. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మాది అతిపెద్ద పార్టీ అని అసెంబ్లీలో ఆయన చెప్పారు. అసెంబ్లీలో చెప్పడమే కాదండి, మీరు ప్రజల సమస్యల పక్షాన చిత్తశుద్ధి ఉంటే మీరు పోరాటం చేయాలంటే మీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి మీరు ప్రధాన ప్రతిపక్షాన్ని పోరాడండి. ఆ రోజున మిమ్మల్ని అతిపెద్ద పార్టీగా ప్రజలు కూడా గుర్తిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళని ఆప్కాస్లో కొనసాగించకపోతే ఈ ఉద్యమాలు ఇంకా భారీ ఎత్తున కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. మున్సిపల్ కార్మికులు కానీ ఉద్యమం చేస్తే నగరాలు మొత్తం కంపుతో కొట్టుకుంటూ ప్రజలు తీర్చుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం.